పోతన భాగవతము కల్పాంత వర్ణనన మనం మధ్యావతారంలో తెలుసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా వేదాలను అపహరించుకుపోయి సాగరంలో మునిగిన ఆ రాక్షస దొంగ హయగ్రీవుడిని జయించడం కోసము వృక్షాలు, తీగలు, అన్నింటి విత్తనాలు సమస్తం సముద్రంలో తడిసిపోయి పాడైపోకుండా రక్షించడం కోసము జగత్తులోని సమస్త కార్యములకు స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువు ఆ ప్రళయకాల ఆరంభములో మీనరూపం ధరించాడు అని ఈ గద్య భావము. తదుపరి పద్యం మనం నేర్చుకుందాం. కురుగరులు వలుద మీసలు చిరుతోకయు పసిడియొడలు సిరిగల పొడలున్ నెరిమొగమునొక్క కొమ్మును మిరుచూపులు గలిగి యొక్క మీనంబయ్యన్. కురుగరులు వలదు మీసలు చిరుతోకయు పసిడియొడలు సిరిగల పొడలున్ నిరిమొగమునొక్క కొమ్మును మిరుచూపులు కలిగి యొక్క మీనంబయ్యన్. అలా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. చిన్న చిన్న రెక్కలు, పెద్ద పెద్ద మీసాలు, పొట్టి తోక, బంగారపు రంగు శరీరము, శ్రీకరమైన మచ్చలు, చక్కని ముఖము, ఒక కొమ్ము, ఇరుమిట్లు కొలిపే చూపులు తోటి ఆ మహామత్స్య రూపం విరాజిల్లుతోంది అని ఈ పద్య భావము. అలా భగవంతుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు 1,00,000 ఆమడల పొడవైన మత్స్యరూపం ధరించాడు. సముద్రములో ప్రవేశించి ఈ విధంగా మనం వర్ణన జరుగుతూ ఉంది. ఒక మాటు జలజంతు యూదంబులో గూడు, ఒక మాటు ధరులకు నురికి వచ్చు, ఒక మాటు మింటికి నుదరియుల్లంఘించు, ఒక మాటు లోపలాలు కియుండు, ఒక మాటు వారాసి నొడలు ముంపమి చూసి, ఒక మాటు బ్రహ్మాండ మొరయదలచు, ఒక మాటు జశకోటి నుడిసి ఆహారించు, ఒక మాటు జలములా నుమిసి వైచు, గరులు సారించు మీసాలు గడల కొలుపు, బొడలు మొరయించు, బొడలు మెరయించు, కన్నుల పొలప మార్చు, నొడలు జలిపించు తళతళాలొలయమీన, వేషి పెన్నీట నిగమగ వేషియగును. అతడు తలతలలాడే పెను రూపంతో ప్రళయ జలాలలో వేదాల కోసం వెతకటానికి పూనుకున్నాడు. మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు, ఒకసారి వేగంగా గట్ల వైపు తుమికి వస్తాడు, ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు, ఒకసారి నీళ్ల లోపల తాగి ఉంటాడు, ఒకసారి సాగరములో మునిగి తేలుతాడు, ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఒకసారి చేపల గుంపును పట్టి మృంగుతాడు, ఒకసారి నీళ్లను పీల్చి వెలుపలికి చిమ్ముతాడు. ఈ విధంగా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, మేని పొడలు మెరిపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ, వడలు విరుచుకుంటూ, తలతలలాడుతూ సాగర గర్భంలో విహరిస్తూ ఉంటాడు. ఆ హయగ్రీవైనటువంటి రాక్షసుడు గురించి, వేదాల గురించి వెతుకుతాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.